హాయ్ ఎవ్రీవన్. ఈ షార్ట్ వచ్చేసి నేను మురుకులు చేసే రోజు మార్నింగ్ టైంలోనైతే తీసాను. ఇంకా మార్నింగ్ టైంలోనైతే కర్రీ వచ్చేసి మెంతికూర పప్పు అయితే చేశాను. కర్రీ చేద్దామా అని ఆలోచించి లాస్ట్కి వస్తే మెంతికూర అయితే దొరికింది. ఇంకా నేనైతే మెంతికూర పప్పు చేయకనైతే చాలా రోజులే అవుతుంది. ఇంకా అదేదో ఇప్పుడే ప్రిపేర్ చేస్తే సరిపోతుందిలే అని మెంతికూర, పెసరపప్పు, టమాటాలతోనైతే మూడింటితో కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మెంతికూర ఒకటే ఉందన్నావు, మళ్ళీ టమాటాలు ఎక్కడి నుంచి వచ్చాయని మీకు డౌట్ వచ్చింది. కూరగాయలు అన్నీ అయిపోయేసరికి అవి రెండు అయితే మిగులుతాయి కదా. ఇంకా సాంబార్ చేద్దామని అయితే అనుకున్నాను, కానీ సాంబార్ చేయడానికి అయితే టైం అయితే లేదని మెంతికూర పప్పు అయితే చేస్తున్నాను. ఇంకా 2-3 దొరుకుతానైతే అవి కూడా కట్ చేసి టమాటాలు ఇందులో యాడ్ చేశాను. కర్రీ ఎప్పుడు తినాలనిపిస్తే ఆ కర్రీ చేసుకోవాల్సిందే. ఎప్పుడు మనకు నచ్చినవే వండుకొని తింటామా అంటే అంత సీన్ లేదబ్బా. ఎప్పుడోసారి ఇలా కుదురుతుంది. మెంతికూర పప్పు చేసినా కూడా పెసరపప్పునైతే ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టేసుకుంటాను. నేనైతే వంటగదిలో ఉన్నప్పుడు కిచెన్ దగ్గర ఏదైనా వంట చేసుకుంటూ ఉంటే మాత్రం నన్ను ఎవరైనా డిస్టర్బ్ చేస్తే మాత్రం చాలా అంటే చాలా కోపం వచ్చేస్తుంది. ఆ విషయం అయితే మా ఇంట్లో వాళ్ళందరికీ తెలుసు, మా పిల్లలకైతే ఇంకా ఎక్కువ తెలుసు. ఎందుకంటే ఎప్పుడు వంట చేసినా వాళ్ళే వచ్చి ఎక్కువ డిస్టర్బ్ చేస్తారు హాలిడేస్ టైంలో. ఇంకా వాళ్ళకైతే తెలిసి కూడా నన్ను అయితే డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు. వంట చేసేంతసేపు ఏదో ఒకటి అరుస్తూనే ఉన్నాను, వాళ్ళు గొడవ పెట్టుకుంటూనే ఉన్నారు. ఇంకా మళ్ళీ నేనైతే ఈ కర్రీ ప్రిపేర్ చేస్తున్నంతసేపు ఎవరో ఒకరు రావడం, వాళ్ళతోనైతే ముచ్చట్లు పెట్టడం అయితే సరిపోయింది. ఇంకా ఎట్లా చేసానో ఏమో అనుకున్నాను, కానీ కర్రీ టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్గా వచ్చింది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియో కలుద్దాం.